ఏమంటాడు దినేష్ ఏమంటాడమ్మా వాళ్ళ భర్త ఏమంటాడు? తను కూడా రివర్స్ అయ్యింది సార్ అసలు. అంటే తను కూడా ఫస్ట్ నేను చెప్పి మాట్లాడి ఇప్పిస్తానని చెప్పాడు సార్ మాతోని. ఫస్ట్ మాట్లాడతాను, నేను తనతో మాట్లాడతాను. మరి ఈ ఈ ఈ పంచాయతీ అంతా చేసిన మెయిన్ పర్సన్ ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? తను అస్కారం లేడు మేడం అతను మధ్య. పేమెంట్ ఇచ్చేసరికి అయిపోయింది. మీకు రావాల్సిన ఫుల్ పేమెంట్ వచ్చేసిందా డెలివరీ అయిపోయిన తర్వాత? వీళ్ళు 10 ఇచ్చారంట అతనికి. 6 lakhs వీళ్ళు మాట్లాడుతున్నారు. అదే వీళ్ళ లెక్క వీళ్ళకి 6 ఇచ్చారు. వీళ్ళకి 6 అని చెప్పారు, 6 వీళ్ళు ఒప్పుకున్నారు, అయిపోయింది. 4 lakhs ఆ కమిషన్ వాళ్ళు తీసుకున్నారు అనమాట. ఓకే, ఇంతవరకు ఇది బాగానే ఉంది, రూల్ ప్రకారం అన్ని ప్రాపర్ గానే వెళ్ళినాయి. ఒక్కటి ఏంటంటే ఇవ్వాలి, యాక్చువల్గా బాబుని మీకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవాలి, హ్యాండ్ ఓవర్ చేయకుండా కూర్చుంది. ఆ అమ్మాయితో మీరేం మాట్లాడతారో మాట్లాడండి, అంటే మా ఎదురుగుంటా కూడా మీ డిస్కషన్ ఎలా ఉందో తెలియాలిగా. శైలజ మా బాబుని మాకు ఇచ్చేసే శైలజ. లేదు, నేను 9 months మోస్ట్ కన్నాను కాబట్టి నాకు ఇవ్వాలని లేదు. నువ్వు 9 months మోసం అంటున్నావు. నువ్వు ఫస్ట్ అన్ని ఓకే అని అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాతకే కదా మేము దీనికి ప్రొసీడ్ అయ్యి. నిన్న ఒక పసిపిల్లలాగా చూసారు వాళ్ళు 1.5 years. కానీ ఇప్పుడు మా బేబీని మాకు ఇయ్యనంటే, మేము ఉన్నదే ఆ బేబీ కోసం మేము ఇన్ని రోజులు బ్రతుకున్నాం, మా బేబీని మాకు ఇయ్యలేమంటే మీకు డబ్బులు అప్పు చేసి ఇంకా ఎంత మనీ కావాలన్నా ఇస్తాం, మా బేబీ మాకు ఇచ్చేసి. ఇంకా డబ్బులు ఇస్తానంటుంది అమ్మాయి. అదే ఇంకా లీనియన్స్ అయిపోతుంది నాన్న, మీరు అసలు ఆ మాట అనకూడదు. మీ హక్కు, లీగాలిటీ ఏముందో చెప్తాను, కంగారు పడవద్దు. ఎందుకంటే అంటే వాళ్ళకి ఏదైనా అమౌంట్ ప్రాబ్లం అయితే మేము ఇచ్చి మాకు కావాల్సింది బేబీ కదా మేడం. వాళ్ళు 6 lakhs అనుకున్నారు, 6 lakhs వాళ్ళకి ముట్టేసినాయి. వాళ్ళు చేయాల్సిన పని బేబీని మీకు హ్యాండ్ ఓవర్ చేయాలి, అది చెయ్యకుండా ఏదో డ్రామాలు ఆడుతున్నారు. మీరు ఇప్పుడు కొంత అమౌంట్ ఇస్తామా అన్నారనుకో, ఇక్కడ మీడియేటర్ ఎవరున్నారో వాళ్ళు అయిపోయారు, వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు ఇవ్వడం అంటూ స్టార్ట్ చేస్తే ఆ బాబు పెరిగి వాడు ఉద్యోగాలు చేసి పెళ్లి చేసుకునేంత వరకు కూడా వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు. వీళ్ళేం సెటిల్ అయ్యే మొహాలు కాదు, ఇక్కడ అర్థమవుతుంది కదా. మాట్లాడాలి దినేష్, ఒక స్టాండ్ మీద లేరు ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్న విధానంలో. మాట్లాడేది దినేష్. కాదు ఏంటి, ఏదో ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ కి మేము అప్రోచ్ అయ్యాం, వీళ్ళు మాకు మాత్రమే న్యాయం చేస్తారని చెప్పేసి వచ్చారా మీరు? అలా ఏం ఉండదమ్మా, ఇక్కడ ఏది కరెక్టో దానికి మాత్రమే చెప్తారు. ఇక్కడ సార్ కానివ్వండి, మేడం కానివ్వండి, మాట్లాడకుండా అమ్మ మేము అప్రోచ్ అయ్యాం, మేమే ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాం, మాకే న్యాయం జరుగుద్దంటే కుదరదు. మాట్లాడకుండా ఏంటి సైలెంట్ కూర్చున్నారు? అయ్యి అంతలా అడుగుతున్నారు కదా, అన్ని రూల్స్ ప్రకారమే కదా జరిగింది. నువ్వు ఇంత సైలెంట్ గా లేవంట, వాళ్ళ మీదకి వచ్చావంట, నిజమేనా? అంటే బాబుని ఇవ్వకూడదని. ఏం బాబునమ్మా, మీ బాబా నీ బాబా? నీ బాబా చెప్పు. అంటే తనకన్నది కదా. కంటే మీ బాబేనా? కనే విధానం ఒకటి ఉంటదిగా, అన్ని తెలిసి కదా అయ్యా మీకు. ఏమన్నా అడగటానికి ఉందమ్మా? అడగడానికి ఏం లేదు సార్, మా పాపను మాకు ఇప్పిస్తే మేము తీసుకున్నాం. తను బాధ చూడలేకపోతున్నాం మేము. ఇప్పుడు బాబుని ఆవిడ కంట్లో నీళ్ళే ఆగట్లేదు పాపం. ఆవిడ బాబుని ఎక్కడ పెట్టి వాళ్ళ దగ్గరే వాళ్ళ ఉన్నాడు. దగ్గర మీ దగ్గర ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా వీళ్ళు? వెళ్ళిపోయారు. అమ్మో, చూసారా? ఇక్కడ వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళిపోయారమ్మా. సొంత ఇంటికి వెళ్ళిపోయారు. వీళ్ళు దీని మీద ఇంకా కేసు వేయడానికి ఏముండదా? బర్త్ సర్టిఫికెట్ ఆల్రెడీ ఉంది కదా. వీళ్ళ తెలియక వీళ్ళు బతులు ఆడుకుంటున్నారు. వెళ్ళి చూద్దామన్నా కానీ ఆ రూమ్ ఖాళీ చేసి వేరే రూమ్ కి అయ్యా. వెళ్ళిపోయారు. మీ పేరెంట్స్ అందరికి మీరు ఏమని చెప్పుకుంటున్నారమ్మా? మరి అందరూ అడుగుతారు కదా, ఏదమ్మా బిడ్డ ఏదమ్మా? ప్రెజర్ అవుతుంది బాగా. లేదు, అందరికి తెలిసింది. ఆవిడ మొహం చూస్తుంది తెలుస్తుంది, ఆవిడ దుఃఖంతోనే మాడుతుంది. కాకపోతే లాస్ట్ లో వీళ్ళే ఇట్లా చేయడం వల్ల వాళ్ళు అడుగుతున్నారు, మేము ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వస్తున్నాం అంతే. అదే బాబుకి 6 months అన్నారు డాక్టర్, అది ఇది అని ఏదో కవర్ చేస్తున్నారు అంతే. అమ్మ మీరు ఒకటి కదమ్మా, మనలో మన మాట, IVFకి వెళ్ళారు, IUIకి వెళ్ళారు, అన్ని రకాల ట్రీట్మెంట్లు తీసుకున్నారు, కుదరదు అని చెప్పి డాక్టర్ చెప్పిన తర్వాత సరగసికి వెళ్ళారు. అవును. అక్కడ ఒక ఇంపార్టెంట్ ఒక డాక్టర్ ఉన్నప్పుడు డాక్టర్ని ఇన్వాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు చేసినటువంటి అతి పెద్ద తప్పిదం ఏదన్నా ఉంది అంటే కనుక అసలు ఆ డాక్యుమెంట్కి లీగల్ వ్యాలిడిటీ ఉండదు. సరగసి డాక్యుమెంట్ జాగ్రత్తగా చూడండి, సిగ్నేచర్ ఆఫ్ ద డాక్టర్ అని ఉంటుంది, అప్రూవల్ ఆఫ్ ద డాక్టర్ అని ఉంటుంది, దానితో పాటు అన్ని పైన ఆ కాగితం ఉండి మిగతా ఇన్వెస్టిగేషన్స్, టెస్ట్స్, ఫాలో అప్, ఆ అమ్మాయి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ కూడా ఇలా టైఅప్ చేసేసి అదొక ఫోల్డర్. అది ఫస్ట్ ఈ కాగితం ఉంటుంది, తర్వాత మిగతావన్నీ ఉంటుంది. ఇక్కడ మీరు డాక్టర్ కాగితాన్ని లేపేశారు. మీరు ఎలా అయితే మేము అప్రోచ్ అయ్యామో సార్, అయితే అంతా బాగానే మేము చూసుకుంటాము, అంతా ఇప్పించే బాధ్యత మాది అని చెప్పేసి నమ్మించారు సార్. మేము మధ్యలో ఉన్న వాళ్ళని నమ్మినాం సార్, అంతే నుంచి ఏం లేదు. మా దీని మీద చాలా పెద్ద స్కాములు జరుగుతున్నాయి. ఈ విధంగా స్కాములు జరుగుతున్నాయి, ఆ విధంగా బ్రోకర్లు ఇటువైపు అటువైపు ఇద్దరిని మోసం చేస్తున్నారనేటటువంటి ఉద్దేశంతో దీనికి ఒక లీగల్ ప్రక్రియ అనేటటువంటి ఏర్పాటు చేసింది. ఇది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది కొన్ని హాస్పిటల్స్కి. అప్పుడు ఈ మధ్యన వైజాగ్లోనే ఒక పెద్ద హాస్పిటల్ ఇది ఒక పెద్ద స్కామ్ జరిగింది. ఆ విధంగా అరికట్టడం గురించి ఇది పెట్టారు. అప్పుడు మీకు తెలియనటువంటి అంశం ఏంటంటే డాక్టర్ని ఇన్వాల్వ్ చేయకపోవటం వల్ల వీళ్ళకి ఎవరో చెప్పుంటారు. వీళ్ళకి నా ఉద్దేశం ఏంటంటే, అరే పైన డాక్టర్ సర్టిఫికేట్ లేదు, మధ్యలో ఏదో బ్రోకర్ ఏదో తెల్లకాయతల మీద సంతకం పెట్టి తప్పించుకుంటుంది, దాని వ్యాలిడిటీ ఏముంటుందని వీళ్ళకి ఎవరో హింట్ ఇవ్వటం వల్ల ఇలా మొండికేసి బిడ్డను ఎత్తుకుని ఇంట్లోంచి పారిపోయారు వీళ్ళు.
నిజంగా వీళ్ళకి శిక్ష పడుతుంది అనేటటువంటి భయం ఉండదు అనేటటువంటి అర్థమైన తర్వాత పారిపోయి ఉంటారు అనేది నా అభిప్రాయం. మేడం ఇప్పుడు ఇక్కడ వీళ్ళు క్రిమినల్సా, శైలజ అండ్ దినేష్ క్రిమినల్సా అంటే వెల్ నేనైతే కనుక ఐ డోంట్ వాంట్ టు పుట్ ఇట్ ఇన్ ద ఫరంట్ ఆఫ్ ఏ క్రిమినాలిటీ. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే అర్థం చేసుకునేటటువంటిది, అంటే ఈ ప్రాసెస్ ప్రక్రియ యొక్క పూర్తి స్థాయిలో అర్థం నీ మీద ఏమైనా క్రిమినల్ రికార్డులు ఉన్నాయా? నీ మీద ఏమైనా క్రిమినల్ రికార్డులు ఉన్నాయా? సో ద ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ మేడం, అంటే ఈ ప్రాసెస్ ఏంటి అనేటటువంటిది ప్రధానంగా అర్థం చేసుకోవటం అన్నది ఒకటి. రెండోది ఇందులో కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటటువంటిది రెండో అంశం. అంటే వచ్చినటువంటి బ్రోకరు ఈజ్ ఏ లీగల్ బ్రోకర్ ఆర్ నాట్, అంటే ఆథరైజ్డ్ బ్రోకరా కాదా అనేటటువంటిది. ఏ హాస్పిటల్లో అయితే ఈ అమ్మాయి టెస్ట్ చేయించుకుందో, ఏ డాక్టర్ అయితే కనుక ఈ ప్రక్రియకి ఫస్ట్ ఆ డాక్టర్ అంటే ఆబ్స్టిట్యూషన్ అండ్ గైనకాలజిస్ట్ ఫస్ట్ దీనికి పచ్చజెండా ఊపిన తర్వాతే ఆ ఆథరైజ్డ్ బ్రోకర్ అనేటటువంటి వాళ్ళు రంగంలో దిగుతారు. వాళ్ళ దగ్గర కొన్ని లిస్ట్ ఆఫ్ సరగెట్ మదర్స్ ఉంటారు. ఎవరిని పడితే వాళ్ళని రామ నువ్వు గర్భం దాల్తా, నీకు డబ్బులు అవసరం నో. ఎందుకంటే స్పెసిఫిక్గా ఈ లేడీస్ని కొంతమంది ఒక 10-15 మంది లేడీస్ లిస్ట్ ఉంటుంది. బ్లడ్ డోనర్స్ ఎలా ఉంటారో అలాగే గర్భానికి సంబంధించినటువంటి దాతలు కూడా కొంతమంది ఉంటారు. వీళ్ళందరినీ కూడా ఏంటంటే ఒకసారి 2 సార్లు కాదు, చాలా సందర్భాల్లో ఆ బిడ్డను అలా దానం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఎందుకు ప్రత్యేకంగా వీళ్ళని అంటారు కంటే వీళ్ళు ఆర్ కాల్డ్ యాజ్ ఎలిజిబుల్ డోనర్స్. ఇప్పుడు ఆ రక్తం వీడి రక్తం వాళ్ళకి ఇవ్వలేము కదా, ఎలిజిబిలిటీ ఉండాలి. ఏంటంటే వాళ్ళు రక్తాన్ని డొనేట్ చేసేటటువంటి విధంగా ఎలా అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటాయో ఇక్కడ కూర్చునేటటువంటి ఆడవాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే వాళ్ళకి ఏంటంటే అద్దె గర్భంలాగే చూస్తారు. దాంతో ఏమి మమకారం, ఒక అటాచ్మెంట్ అనేది బిల్డప్ చేసుకోరు. వాళ్ళకి అది అలవాటు. ఒక పుస్తకాన్ని మనం ఎలాగైతే ఒక లైబ్రరీలోకి వెళ్తే కనుక అద్దె తీసుకుని మళ్ళీ తీసుకుంటామో అదే పద్ధతితో వాళ్ళ వ్యవహారం ఉంటుంది. అక్కడ ఏమి ఇమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉండదు. ఇక్కడ మీరు చేసినటువంటి పొరపాటు గురించి చెప్తున్నాను. నెంబర్ 1, ఇచ్చేటటువంటి వ్యక్తి యొక్క సైకలాజికల్ బ్యాలెన్స్ అనేటటువంటిది. అంటే ఇంతకు ముందు కూడా అలాంటి అద్దె గర్భాన్ని ఇచ్చినప్పుడు ఆవిడ ఆ బిడ్డను అందజేస్తున్నప్పుడు ఓవర్గా ఏమైనా రియాక్ట్ అయిందా, ఇమోషనల్గా రియాక్ట్ అయిందా, లేదంటే డబ్బులు దొంగతనం చేసి మోసం చేసేటటువంటి ఆలోచన శైలిలో వాళ్ళు ఉందా, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఆల్రెడీ ఒక ఆడపిల్లలు ఉంటాయి కనుక వీళ్ళు మగపిల్లోడు కావాలి అనేటటువంటి ఆశా కోరికలు వీళ్ళు ఉన్నాయా, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా విశ్లేషిస్తాం అనమాట. ఎందుకంటేనమ్మా అందులో ఏదన్నా ఒక డెఫిషియన్సీ ఏర్పడింది అంటే కనుక వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా పోయినట్టే. మీరు అక్కడ వెళ్తే కనుక మీరు బురదలో కాలేసినట్టే. సో ఇక్కడ ఏమైంది అంటే కనుక ఆ ప్రక్రియ ఇక్కడ పక్కదో పట్టింది. సో దాన్ని నేను ప్రొసీజరల్ మిస్అండర్స్టాండింగ్ అంటున్నాను. సో వాళ్ళకి ఏంటంటే కనుక ఇక్కడ వీళ్ళు ఎవరో మధ్యన ఒకడు వచ్చాడు, వాడి డబ్బుల గురించి వాడు తిన్నాడు, వాళ్ళకి పడేసాడు. వాళ్ళు అక్కడితో వాడిది అయిపోయింది, వాడి జంపు జిల్లాని వాస్తవానికి ఆడిని కూడా ఇక్కడ కూర్చోపెట్టాలి. పెద్ద క్రిమినల్ ఎవరన్నా ఉన్నాడంటే మిమ్మల్ని బక్రా చేసి చీటింగ్ చేసిన వాడు మీలాంటి ఆడవాళ్ళని ఎంతమంది చీట్ చేశాడో నాకైతే తెలియదు. సో ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ డాక్టర్. ఎందుకు డాక్టర్ అనేటటువంటిది ఎందుకు అంటే కనుక అన్నిటికంటే ఇక్కడ ఉండేటటువంటి పెద్ద ఎవిడెన్స్ కానీ కేర్ టేకర్ కానీ, అంటే నీకు భరోసా ఇచ్చేటటువంటి వ్యక్తి ఆ అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చి ఫైనల్గా నువ్వు బిడ్డను కన్నా తర్వాత నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా ఏదైనా కూడా పాలు ఇచ్చినా కూడా సహజంగా చాలామంది 6 నుంచి 8 వారాల వరకు పాలు కూడా ఇస్తారు. ఆ పాలు కూడా ఎలా ఇస్తారు అంటే కనుక బిడ్డ ఈవిడ దగ్గరే ఉంటుంది, పాలు ఇచ్చే సమయంలో నీ వరకు వస్తుంది అంతే. ఆ ప్రక్రియ కూడా ఉంటుంది. అంతేగాని కంటిన్యూస్గా నా ఒళ్ళోనే ఉంటుంది, నా బిడ్డ నా చేతుల్లోనే ఉంటుంది, నేను కంటిన్యూస్గా పాలు ఇస్తానంటే ఏంటంటే ఆ పాలు ఇచ్చేటటువంటి ప్రక్రియ ఏంటంటే ఒక తల్లికి బిడ్డకి ఏర్పడేటటువంటి ఒక మాటల్లో చెప్పలేనటువంటి ఒక బాండ్ ఏర్పడిపోతుంది.